గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్స్. మీలో చాలామందికి తెలుసు, లాస్ట్ ఇయర్ జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మన ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్స్ బుక్ నుంచి 75 ప్రశ్నలకు గాను 68 క్వశ్చన్లు నేరుగా మన ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్స్ బుక్లో నుంచే రావడం జరిగింది. 68 క్వశ్చన్స్లో 1 or 2 క్వశ్చన్స్ తప్ప 1 or 2 క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా ఉన్నాయి. మిగతావన్నీ కూడాను డైరెక్ట్గా మన బుక్ నుంచే రావడం జరిగింది. సో ఇంతకుముందు మొదటిసారి లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామ్ మాత్రమే కొత్త ప్యాటర్న్తో జరిగింది. అంతకుముందు గ్రూప్ 2 మెయిన్స్లో 3 పేపర్లు ఉండేవి, 450 మార్కులకు ఎగ్జామ్ ఉండేది. లాస్ట్ ఎగ్జామ్ మాత్రము ప్యాటర్న్ మార్చి 2 పేపర్లు, పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంచి అందులో సెకండ్ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీని ఒక పూర్తి స్థాయి సబ్జెక్టుగా 75 మార్కులకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో అలా లాస్ట్ టైం ఫస్ట్ ఈ కొత్త సిలబస్ను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనకు మార్కెట్లో ఈ 75 మార్కులకు ఉన్న ఈ సబ్జెక్ట్ అనేది అందరికీ కొత్తగా ఉండింది. సో యాస్పిరెంట్స్కి కొత్త సబ్జెక్ట్స్, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేదా స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడాను కొత్త సబ్జెక్ట్స్. అలాంటి సందర్భంలో మన ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్స్ కోర్ టీమ్ అనేది, అంటే వీళ్ళందరూ ఆల్రెడీ గ్రూప్ 2 విన్నర్స్ అన్నమాట. సో యాస్పిరెంట్స్కి ఏ బుక్ కావాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామినర్ ఏంటి అనే వాటిని అర్థం చేసుకొని దానికి తగ్గట్లు ఈ యాస్పిరెంట్స్ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలుగా సులభంగా సరళ పద్ధతిలో ఈ పుస్తకం అనేది రాయడం జరిగింది. సో అప్పుడు ఉన్న పరిస్థితులలో మార్కెట్లో ఒక స్టాండర్డ్, అథెంటికేటెడ్ అండ్ క్వాలిటీ బుక్ అనేది ఈ ట్రిపుల్ ఆర్ బుక్ అన్నమాట. సో అందువల్లనే అసలు అప్పటి వరకు ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కానీ లేదా ప్రీవియస్ క్వశ్చన్స్ లాంటివి ఏమీ లేకుండానే 75 మార్కులకు గాను 68 మార్కులు ఈ ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ నుంచి నేరుగా రావడం జరిగిందనమాట. అయితే ఈ ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్ బుక్ నుంచి బుక్ అయితే ఉంది మార్కెట్లో, దానికి తగ్గట్లుగా ఈ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు కూడా ఇంట్రడ్యూస్ చేయాలి, లేదా ఆన్లైన్ క్లాసుల ద్వారా మెంటార్షిప్ అనేది, గైడెన్స్ అనేది ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్స్ నుంచి మేము ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్లైన్ క్లాసులను కూడా స్టార్ట్ చేస్తున్నాము. అయితే ఈ ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్స్ బుక్ని రాయడంలో వాడిన సోర్సెస్ ఏంటి, ఏ సోర్సెస్ నుంచి తీసుకొని మా కోర్ టీమ్ అనేది ఈ బుక్ను తయారు చేసింది అనేది ఒకసారి చూద్దాం. మొదటగా వచ్చేసి తెలుగు అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఇందులో సో వన్ ఆఫ్ ద సోర్స్గా యూజ్ చేసాము. తెలుగు అకాడమీ సోర్సెస్. తర్వాత PIB, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సైన్స్ విభాగం, ఇందులో సైన్స్ రిలేటెడ్, SNT రిలేటెడ్ న్యూస్ తర్వాత అవన్నీ తీసుకోవడం జరిగింది. PIB, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి వెబ్సైట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి మినిస్ట్రీ, ప్రతి మంత్రిత్వ శాఖ ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తోంది, అథెంటికేటెడ్ వెబ్సైట్స్. అలాగే వాటితో పాటు అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్, ఇన్స్టిట్యూషను, ఆర్గనైజేషన్స్ ఆ వెబ్సైట్స్ అవి మెయింటైన్ చేస్తున్నాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ వెబ్సైట్స్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ తీసుకుంటే మనకు ఇస్రో వాళ్ళు ఒక వెబ్సైట్ రన్ చేస్తున్నారు, అందు నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే DRDO వాళ్ళది వెబ్సైట్ ఉంది. తర్వాత ఎనర్జీ రిలేటెడ్ వస్తే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ వాళ్ళది కూడా వెబ్సైట్ ఉంది. ఇలా ప్రతి మినిస్ట్రీ, దాదాపుగా ప్రతి ఆర్గనైజేషన్, గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అన్ని వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి. వాటి నుంచి అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగిందనమాట. ఆ తర్వాత మ్యాగజైన్స్, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ మనకందరికీ తెలుసు, యోజన, కురుక్షేత్ర అనేవి ఇవి ఒక ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ అన్నమాట.
కాంపిటేటివ్ ఫీల్డ్లో. సో ఈ యోజన కురుక్షేత్ర మ్యాగజైన్స్ నుంచి మనము ఎస్ఎంటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది డ్రా చేయడం జరిగింది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసే యోజన కురుక్షేత్ర మ్యాగజైన్స్ నుంచి కూడా మనము ఎస్ఎన్టీ రిలేటెడ్ న్యూస్ అనేది సోర్స్గా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు సైన్స్ రిపోర్టరు, డౌన్ టు ఎర్త్ ఇలాంటి మ్యాగజైన్స్ నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. సైన్స్ రిపోర్టర్, డౌన్ టు ఎర్త్ ఇవి సైన్స్ రిలేటెడ్ మ్యాగజైన్స్ అన్నమాట. వీటి నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాళ్ళది ఈ న్యూస్ లెటర్ అని మంత్లీ మ్యాగజైన్ ఒకటి ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళది ఈ న్యూస్ లెటర్ అని మంత్లీ మ్యాగజైన్ ఉంది. ఈ మ్యాగజైన్ నుంచి కూడా మనము సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది సోర్స్గా తీసుకోవడం జరిగింది. సో వీటితో పాటు మనము అడిషనల్గా ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక డైనమిక్ సబ్జెక్ట్ కాబట్టి సో యాడ్ ఆన్గా అంటే కరెంట్ ఈవెంట్స్ని యాడ్ చేసుకోవడానికి లేదా లేటెస్ట్ ట్రెండ్స్ని లేదా లేటెస్ట్ ఈవెంట్స్ని మనము ఇంక్లూడ్ చేసుకోవడానికి వేరియస్ ఆల్రెడీ పాపులర్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ మన ఇండియాలో ఉన్నాయి కాబట్టి ఆ పాపులర్ కోచింగ్ సెంటర్స్ నుంచి వాళ్ళ వెబ్సైట్స్ నుంచి ఈ లేటెస్ట్ డైనమిక్ ఈవెంట్స్ లేదా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో లైక్ వాజిరామండ్ ఐఏఎస్, తర్వాత ఇన్సైట్స్ ఐఏఎస్, దృష్టి ఐఏఎస్, ఐఏఎస్ బాబా ఇలా వీటి వెబ్సైట్స్ నుంచి కూడా మనము డైనమిక్ అండ్ లేటెస్ట్ కరెంట్ ఈవెంట్స్ కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని వాటి నుంచి తీసుకోవడం జరిగిందనమాట. సో ఇది మనకు సోర్సెస్ అన్నమాట. అంటే RRR పబ్లికేషన్స్ బుక్ను మనము ఎలా రాసామంటే మనకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము అంటే అంత అథెంటికేటెడ్ అండ్ స్టాండర్డ్ క్వాలిటీ ఉన్న సోర్సెస్ నుంచి తీసుకోవడం వల్ల మనకు బుక్ కూడా అంతే అథెంటికేటెడ్ అండ్ క్వాలిటీగా అండ్ స్టాండర్డ్గా మనకు బుక్ కూడా రిజల్ట్గా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు మార్కెట్లో బుక్ ఉంది. అట్ ద సేమ్ టైము నౌ అది లేటెస్ట్ ఎడిషన్ 2024 ఉంది. ఇప్పుడు రివైజ్డ్ అండ్ అప్డేటెడ్ ఎడిషన్ని మా కోర్ టీం వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకొక 15 days ఆర్ 20 daysలో రివైజ్డ్ అండ్ అప్డేటెడ్ వర్షన్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఈ బుక్తో పాటు అడిషనల్గా ఆన్లైన్ క్లాసెస్ కూడా అందిస్తే యాస్పిరెంట్స్కి ఎస్పెషల్లీ రూరల్ పీపుల్కి అట్ ద సేమ్ టైము ఆల్రెడీ ఎంప్లాయీస్గా ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్ళకి కోచింగ్లో ఎగ్జామ్ని బాగా రాయడంలో లేదా ఎగ్జామ్ ప్రిపరేషన్లో బాగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మేము ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ఆన్లైన్ క్లాసెస్లో ముందుగా స్టాటిక్ పార్ట్ అనేది కవర్ చేస్తాము. తర్వాత ఇన్ కోర్స్ ఆఫ్ టైము కరెంట్ ఈవెంట్స్, తర్వాత లేటెస్ట్ ఈవెంట్స్ అనేవి అప్డేటెడ్గా క్లాసెస్ రూపంలో అందించడం జరుగుతూ ఉందన్నమాట. సో ఇది మనకు RRR పబ్లికేషన్స్ సంబంధించి మెయిన్గా మనము బుక్ సోర్సెస్ ఏంటి, అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో 68 క్వశ్చన్స్ RRR పబ్లికేషన్స్లో కవర్ అవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ రివైజ్డ్ అండ్ అప్డేటెడ్ వర్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. బోత్ డైనమిక్ అండ్ స్టాటిక్ అంశాలు కవర్ చేస్తూ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి మనము ఆన్లైన్ క్లాసెస్ అనేవి అనౌన్స్ చేస్తున్నాం అన్నమాట. ఇందులో భాగంగా నెక్స్ట్ మనము చాప్టర్ వైజ్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో 5 చాప్టర్స్ ఉన్నాయి. అందులో చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 అండ్ చాప్టర్ 5. ఈ 5 చాప్టర్స్ ముందు సిలబస్ ఒక్కొక్క చాప్టర్లో ఏమేమి కంటెంట్స్ మనము డిస్కస్ చేయబోతున్నాము అని చెప్పి చూస్తాము. ఆ తర్వాత సిలబస్తో పాటు ఆ చాప్టర్లో లాస్ట్ ఇయర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, అందులో RRR పబ్లికేషన్స్ నుంచి బుక్ నుంచి మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం 75లో 68 క్వశ్చన్స్ కవర్ అవ్వడం జరిగిందని. ఆ క్వశ్చన్
ఆ క్వశ్చన్కి ఆన్సరు మన బుక్లో ఏ పేజీలో ఉంది అనేది కూడా మనము డిస్కషన్ చేసేటప్పుడు అది కూడా చూస్తామన్నమాట. సో చాప్టర్ వైజ్ సిలబస్ చూస్తాము. ఆ చాప్టర్ సిలబస్ అయిపోయిన వెంటనే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆ చాప్టర్లో ఏమొచ్చాయి, అందులో మన పుస్తకం నుంచి RRR పబ్లికేషన్ నుంచి క్వశ్చన్స్ ఏ పేజీలో దానికి ఆన్సర్ ఉంది అనేది కూడా మనం చూస్తామన్నమాట.